తెలంగాణలో కరెంటు కోతల వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సీనియర్ పొలిటీషియన్ జులకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు ఎండిపోయిన కారణంగా రైతులు రోడ్లపైకి వస్తూ సబ్స్టేషన్ల ముట్టడి వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికారులకు రైతులు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం ఉండడం లేదని ఆయన అన్నారు. సమీక్షలు ఎన్ని జరుగుతున్నా ఫలితం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వరి కానివ్వండి, తర్వాత ఇతర వాణిజ్య పంటలు అవుతున్నాయో ఆ వేసుకున్నటువంటి కొద్దిపాటి పంట పొలాలు కూడా కరెంటు కోత వల్ల నీళ్ళందక ఎండిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రతి ఎకరానికి 10-15 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టుకొని ఇవాళ పొలాలు ఎండిపోతూ ఉంటే కరెంటు సప్లై కాకపోవటం వల్ల పెద్ద ఎత్తున రైతాంగం వీధుల్లోకి వచ్చి రోడ్ల మీద, సబ్స్టేషన్ల దగ్గర, కరెంట్ ఆఫీసుల దగ్గర ధర్నాలు, పికెటింగ్లు చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు అధికారులకి, ప్రభుత్వానికి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి విన్నపించుకున్నా కూడా ప్రతి అంశం పైన సమీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. సమస్య పరిష్కారం కాకుండా ఎన్నిసార్లు సమీక్ష చేస్తే ఏం ఉపయోగం? ఏ అంశం పైన సమీక్ష చేసినా, రివ్యూ చేసినా వెంటనే ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా, తర్వాత ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా కరెంటు ఇవ్వండి, మా పంటలు కాపాడండి, మాకు నష్టం జరుగుతూ ఉందని చెప్పి రైతులు ఆందోళనతోటి ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళ సమస్య పరిష్కారం చేయకపోగా ఇవాళ లాఠీలను ఉపయోగించి లాఠీ చార్జీలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ రకంగా ఏంటంటే వాళ్ళు చేస్తున్న ఉద్యమాలని అణిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా మరి న్యాయమైనటువంటిది కాదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఏంటంటే వ్యవసాయ పంటలు బాగా పండించుకోవచ్చు, మాకు అవసరం ఉన్నటువంటి కరెంట్ అనేది సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటారు, మా కష్టాలు తీరుతాయని చెప్పేసి ఎంతో ఆశతోటి మరి ఈ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి ఈ రకంగా ఏంటంటే కష్టాలు, ఇబ్బందులు ఎదురు కావటం వల్ల అవి తీర్చకపోగా పైగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటం అనేది అమానుషమైనటువంటి విషయం. అందుకనే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా మీరు ప్రతి అంశం పైన రివ్యూల మీద రివ్యూ చేస్తున్నారు, మరి చర్చలు జరుపుతున్నారు, సమీక్షలు చేస్తూ ఉన్నారు. కానీ మొట్టమొదలు మన తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడి జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగాన్ని ఆదుకోవటానికి కావాల్సినటువంటి చర్యలు ముందు చేపట్టండి.